పండుగ వేళ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఉద్యోగులకు హామీ ఇచ్చినట్టుగానే చంద్రబాబు నాయుడు గారు పండుగకి ఒకరోజు ముందే వారి ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల కళల్లో ఆనందాన్ని చూశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ స్పందించింది. పోలీసులకు రావాల్సిన సరెండర్ లీవులు, ఎరియర్స్ కూటమి ప్రభుత్వం విడుదల చేసిందని సంతోషం వ్యక్తం చేసింది. ఈ సంక్రాంతి పండుగను తామందరం కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకుంటామని పోలీస్ శాఖ అధ్యక్షులు తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి సరెండర్ లీవుల నిధులను విడుదల చేయాలని కోరాం. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించారని ఆయన గుర్తు చేసుకున్నారు. తమకిచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు గారు నిధులు విడుదల చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పోలీసుల అందరి తరపున కృతజ్ఞతలతో పాటు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు పోలీస్ సంఘం అధ్యక్షులు. అలాగే నిధుల విడుదలకు సహకరించిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, హోంమంత్రి అనితతో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఈ సందర్భంగా శ్రీనివాసరావు కృతజ్ఞతలు చెప్పారు. సంక్రాంతి పండుగ వేళ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులకు డిఏ, డిఆర్, ఎరియర్లు, సరెండర్ లీవులతో పాటు కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న బిల్లులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. చెప్పినట్టుగానే భోగి రోజు ఈ నగదు బకాయిలు చెల్లించింది. నగదు ఖాతాల్లో జమ కావడంతో వారంతా ఆనందంలో ఉన్నారు. డిఏ, డిఆర్ఏ, ఎరియర్స్ నిమిత్తం ఒక్కో ఉద్యోగి పోలీసుల ఖాతాల్లో 70,000 నుంచి 80,000 రూపాయల వరకు నగదు జమ అవుతోంది. పండుగ పూట డిఏ, డిఆర్ఏ బకాయిలు జమ కావడంతో ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలు ఆనందంలో మునిగిపోయాయి. సుమారు 5,70,000 మంది ఖాతాల్లో ఈ నిధులను ఆర్థిక శాఖ జమ చేస్తోంది. ప్రభుత్వానికి, సీఎంకు ఉద్యోగ సంఘాలు సైతం కృతజ్ఞతలు తెలియజేశాయి.